హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీరందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఏంటి పంట పొలాలు అవి లేకుండా దున్నేసిన పొలాలు మాత్రమే వీడియో తీసి పెడుతున్నారు, వీళ్ళకి పని ఏమి లేదా అని అనుకుంటున్నారా మీరు? అలా ఏం అనుకోవద్దు ఫ్రెండ్స్. ఈ పొలాలన్నీ ఒకప్పుడు చెరుకు తోటలతో ఫుల్గా, ఈ సీజన్లో అయితే అసలు చెరుకు రోడ్ల మీద ఫుల్గా ఉండేది. అదే చేసుకొచ్చిన చెరుకు కట్టలతో మోసుకొచ్చి రోడ్డు మీద పోగులేసుకుండేవారు. చెరుకు తోటలు కూడా ఎక్కువగా ఉండేవి. ఎక్కడో కనిపిస్తుంది చూడండి, ఒక్క చెరుకు తోట కనిపిస్తుంది. ఉన్నదంతా కూడా రోడ్డుకి అటువైపు, రోడ్డుకి ఇటువైపు పొలాల్లో కూడా అగో చూడండి, సర్వే తోటలో, జాంకరం తోటలో వేస్తారు. వేస్ట్గా అలా ఉండిపోతున్నాయి. పంట అసలు ఏమీ లేదు. చెరుకు పండించుకునే రైతులకు అసలు చెరుకు లేకుండా అయిపోయింది. మేమైతే చేలోకి వస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు 2 అరటిగెళ్ళు ఉన్నాయి, నరుకొచ్చేయండి అమ్మ అనేసి మా అమ్మ చెప్పింది. చేలోకి మా అబ్బాయిని తీసుకెళ్ళమనేసి చెప్పి తీసుకెళ్తున్నాడు. కానీ వాడే నరకాలి అరటిగెళ్ళు. అవైతే నాకు అంత సీన్ లేదు. గెల్ల ఆడి నరికి ఇంటికి తీసుకురావాలి. కాకపోతే అమ్మ నువ్వు వస్తావా అని అడిగాడు. సరే అమ్మ నేను వస్తాను, అలా ఒక వీడియో అయినా తీసుకుంటాను కదా అని చెప్పేసి వచ్చాము అలాగా పొలాల్లోకి. అసలు రోడ్డు మీద ఎటు చూసినా ఎంత పొలాలు ఉండేవో, అలాంటిది అసలు పొలాలే లేవు ఎక్కడా కూడా. మెల్లగా ఎలాగోలాగా అయితే మేము చేలోకి అరటి చెట్ల దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక్కడ అరటి తోట, అదే అమ్మాల అరటి చెట్లు ఉన్నాయి కదా, అక్కడ చేరుకున్నాం. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడే అమ్మాల అరటి చెట్లు, చిన్న పొలం. అప్పుడు చాలా ఎక్కువగా కాసేవి, ఇప్పుడైతే మరి అలా తక్కువైపోయాయి. చెట్టు అయితే చాలా పొడవుగా ఉంటుంది. పట్లు పడుతుంది ఏంటని చూడకండి, అగో పైన ఉంది గెల. పాపం అది వీలు కాలేదని చెప్పేసి మళ్ళీ ఆగిపోయి, మళ్ళీ ఆగి 2-3 సార్లు ట్రై చేశాడు ఆ గెల కట్ చేయడానికి. పెళ్ళైతే గెలకి తక్కువే ఉన్నాయి. కానీ అగో మా పెద్ద అబ్బాయి, మా అక్కల బాబు, హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాడు. చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. సరదాగా అలా మాట్లాడాడు కాసేపు. అక్కడ మా అబ్బాయి, సరే అమ్మ నీ పని నువ్వు చేసుకో, నువ్వు గెల కట్ చేసుకో అని చెప్పేసి, రోడ్డు పక్కనే కదండి, తోవంటి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ చూస్తున్నారు. అంటే చేలోకి వెళ్ళి వస్తారు కదా, ఇళ్ళకి వెళ్ళిపోతారు. సాయంత్రం అయిపోయింది, మేము వచ్చిందే సాయంత్రం వచ్చాం పొలంలోకి. అలాగాన ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. ఇంకా ఆడవాళ్ళు గంపలు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి వంటలు అవి చేసుకుంటారు కదా. మరి మా పెద్ద అబ్బాయిని మళ్ళీ ఆ గెలే ఎలాగోలాగా అరటిగెల నరకాలి కదా అనేసి మళ్ళీ అది వేరే చాకు తెచ్చుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ చాకు తీసి తెచ్చుకొని మళ్ళీ అక్కడి నుంచి ఆ చెట్టు కోయడం వాడే మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాడు. సరే అమ్మ నువ్వు గెల్ల నరికే ప్రయత్నం నువ్వు చెయ్యు, నేనైతే వీడియోస్ తీసుకుంటానని చెప్పేసి పచ్చిమిరప తోట వేసుకున్నారు. అయితే పొలం అయితే అమ్మ వాళ్ళదే, కానీ మా అమ్మ వాళ్ళు ఏమీ పండించుకోలేక, తమ్ముడు చూస్తే బయట ఉన్నాడు, అందువల్ల అమ్మ వాళ్ళు ఏం చేసుకోలేదు. అమ్మకు కూడా హెల్త్ బాగోట్లేదు, నాన్నకి బాగోట్లేదు, అందువల్ల అన్నయ్యలు పండించుకుంటామంటేను వాళ్ళకి ఇచ్చారు. మా అన్నయ్యలు మిరప మొక్కలు వేశారు. చూడండి మా అబ్బాయి మళ్ళీ పొట్లు పడుతున్నాడు అరటిగెలతోటే. ఆ గెల చాలాసేపు కష్టపడ్డాడు. అసలు ఆ వాటర్ది వచ్చేసేది అరటి, అయినా పైనుంచి కట్ చేసేయడం వల్ల అసలు తెలియక, ఫస్ట్ కదా నాకు అంతగా తెలియదు, ఆడికి మాత్రం తెలుసు. కానీ ఆడే చూసుకుంటాడులే అని నేను వదిలేశాను. పట్లు పెట్టి ఆడే అరటిగెలు అయితే ఎలాగోలాగా దింపడానికి ట్రై చేసుకున్నాడు. మనం వీడియోస్ పిచ్చోళ్ళం కదా, మనం పోయే వాళ్ళకి పొలాలకి అన్నిటికీ వీడియో తీసుకుంటున్నాను. వాడిలోగా అరటి చెట్టుని కట్ చేసి పనిలోనే ఉన్నాడు. అంటే 2 అరటిగెళ్ళు, కానీ ఫస్ట్ గెల దగ్గరే ఇంకా మేము ఎంత టైం పట్టేసింది. ఎలాగోలాగా కష్టపడి నా పెద్ద కొడుకు అయితే దాన్ని పట్లు పెట్టేసైనా సరే, అదే మా తమ్ముడు ఉంటే ఈ పాటికి ఒక్క చేత్తో చెట్టును ఉంచేసాను. కానీ ఎలాగో వాళ్ళ మేనమాలాగే ఈడి పట్లు పెట్టాడు, వదలలేదు. ఎలాగో మెల్లగా గెల చెట్టుని కిందకు ఉంచేసాడు మెల్లగా. గెల అయితే నరికేశాడు, కానీ పిట్టలు తినేసేయండి పెళ్ళ మొత్తం. పళ్ళు గెల చక్కెరకేలి అరటిపళ్ళు గెల అవి. ఒక గెల నరికాడు, ఇటు ముందు సైడ్ ఉన్న గెల అయితే నరికేశాడు ఫ్రెండ్స్. గెల నరికి బండి దగ్గర పెడితే తోవంట మేనత్తలు, మా పెద్దమ్మలు వాళ్ళు వస్తారు కదా, ఏరా మా అరటి చెట్లు గెల్లన్నీ నరికిపోతున్నారా నెట్టకారాలు ఆడుతున్నారు. అది ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయే సమయం కదా, ఆడవాళ్ళందరూ దారి పక్కనే అవడం వల్ల అందరూ అడుగుతారు, మాట్లాడతారు. పల్లెటూరు అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, అందరూ పలకరిస్తారు. ఏమా పొలంలోకి వచ్చారా, బాగున్నారమ్మా అని ఇంక అందరూ అలాగ పలకరిస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా అనిపించేది ఫ్రెండ్స్. అందరూ పలకరిస్తుంటే ఇంకా లాభం లేదు, అక్కడే చాలా కష్టపడ్డానని చెప్పేసి ఇక్కడ ప్లాన్ చేసుకున్నాడు. ఆడే ఏం చేశాడంటే చెట్టు కాస్త కిందకి కట్ చేయడం స్టార్ట్ చేసుకున్నాడు. ఆ పైకి కట్ చేసేయడం వల్ల ఇందాకాడు చెట్టు ఆనికి దొరికింది కాదు పట్టుకొని ఇలాగ ఎరపడానికి. రెండో చెట్టుకైతే కాస్త కిందకి కట్ చేసి
అరటిగెల లాగడానికి అదే ట్రై చేశాడు. 2 గెలలు అసలు 3 గెలలు ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఒక గెల అయితే పిచ్చుకలు మొత్తం తినేసాయి పెడలు లేకుండా. ఒక గెలకు 3 పెడలేసింది. చెట్లు ఎదిగేసాయి కానీ అరటికాయలు అంతగా లేవు. 3 పెడలేస్తే పిచ్చుకలు మొత్తం తినేసాయి. ఇంకెందుకులే, ఇంకా ఒక్క పెడ గురించి నరకడమని ఆ గెల వదిలేసి ఈ గెల నెరుక్కున్నాం. 2 గెలలు మొత్తం మీద నెరికించి ఈ చెట్టు కూడా మొత్తానికి పట్లు పెట్టాడు ఆడే, మా అబ్బాయి. ఒకప్పుడైతే పెళ్ళికి ముందైతే నేను మా అమ్మ మా నాన్న అవి అరటిగెళ్ళు అవి నరికేసి ఇస్తే నేను సైకిల్ మీద పెట్టి పట్టుకెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు ఎలాగో మనకు వజ్రాలు ఉన్నారు కదా, వాళ్ళే పట్లు పెడుతున్నారు. మా తమ్ముడు లేక వాడికి పడుతుంది ఈ పని. ఆడు ఎలాగైనా వదలడు, పడగొట్టేశాడు ఎలాగోలాగా. చెట్టునండో అరటి చెట్టుని అరటి చెట్టు కిందకు పడేసి గెల్ల నరికేసి ఆడే చూసుకున్నాడంతా. అది కట్ చేసుకొని అంతానా. ఎందుకమ్మా నువ్వు అన్ని వీడియోలు తీసుకుంటావు, ఎందుకు ప్రతిది అలా వీడియో తీస్తావు అని దెబ్బలాడతాడు. ఏదైనా సరే కాస్త కోపం ఎక్కువ, కానీ అంతే జాలిగుణం కూడా ఎక్కువ మా పెద్ద అబ్బాయికి. అది మెల్లగా గెల నరికేసి ఆడంతలాడే. మనం ఏమైనా చెప్పకూడదు కదా ఈ రోజుల్లో పిల్లలకి. మనం చెప్పే కన్నా వాళ్ళు చేసేది చూసి ఈసారి చూడమ్మా నువ్వు అలా చేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది కదా, మళ్ళీ సారికి అలా చేయకన్నట్టుగా ఒక మాట అనాలి అంతే. మెల్లగా అయితే అరటిగెలు అయితే నరికేసుకున్నామండి. అరటిగెలు నరికేసాము. అరటిగెలు నరికి పట్టుకెళ్ళి బండి దగ్గర పెట్టుకొని ఆ బండి మీద సెట్ చేసుకోవడం అన్నీ ఆడే చేసుకునేవాడు. నాన్న మాత్రం ఈ వీడియోలు తీసుకునే పనిలో బిజీ అయిపోయినా సరే, ఈ వీడియోలు తీయడం అయిపోయినా, అరటిగెలు నరకడం అయిపోయింది అయినా సరే ఇంకా నేను వీడియోస్ తీసుకుంటుంటే ఇడు అంటాడు, అమ్మా నేను వెళ్ళిపోతాను, నువ్వు వస్తావా రావా, నేను వెళ్ళిపోతున్నాను నీ ఇష్టం అలాగనేసి కోప్పడిపోయేవాడు. కానీ ఎలాగోలాగా మొత్తానికి 2 అరటిగెలు అయితే నరికేసుకున్నాము. రిటర్న్ అయితే బయలుదేరిపోయాం మళ్ళీని. అక్కడ పొలం దగ్గర నుంచి కొంత దూరం వాడు వెళ్ళిపోయాడు. నువ్వు వస్తావా రావా అమ్మా చెప్పు అని చెప్పేసి బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. కానీ మనం వెళ్ళకోం కదా. ఆడు నన్ను వదిలేసి అయితే వెళ్ళడం నాకు తెలుసు, కానీ వెళ్తాడు కొంత దూరం. అలాగ వెళ్ళేసరికి ఇక్కడ చూడండి అస్సలైన అంటే చేరుకునేటట్లయితే అప్పుడు గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి వేసేవాళ్ళు. టన్ను 2000కి పైన ఉండేది. టన్నుల చొప్పున అలాగా ఫ్యాక్టరీకి వేసేవారు. ఇప్పుడు ఫ్యాక్టరీ ఆపేశారు. మరి ఫ్యాక్టరీకి ఏ ప్రాబ్లం వచ్చిందో ఫ్యాక్టరీ అయితే ఆఫ్ చేశారు. కాబట్టి ఇగో ఇలాగా అక్కడక్కడ చెరికేసుకున్న రైతులు అయితే ఇలా బెల్లం ఆడేసుకుంటున్నారు. మాకు దగ్గరలో కూడా అక్కడ బెల్లాలు చాలా కెసరలు ఉండేవి. ఇక్కడ ఒకటే కెసరే పెట్టారు, అది కూడా రీసెంట్గా పెట్టారు. ఎలాగో చెరుకు ఉండిపోతుంది కదా, రైతులకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ కెసర పెట్టిన మహారాజు ఎవరో కానీ చక్కగా ఒక ఛాన్స్ ఇచ్చారు. చక్కగా బెల్లాలు అయ్యి ఆడుకొని అది మార్కెట్కి వేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కదా. చెరుకుని తోటలో నుంచి బల్లు లెక్కన తోలుకొచ్చి పోగుల లెక్కన అక్కడ పెట్టుకొని ఒక్కొక్క పోగు ఒక్కొక్క రోజు అలాగా కెసర ఎన్ని పాకాలు అయితే అన్ని పాకాలు దించుతారు. ఆడ మనుషుల్ని కూలి మనుషులు లాంటి వేసుకొని కెసర ఇక్కడ చెరుకులు పోగులు ఇవన్నీ. చెరుకు నుంచి వచ్చి పిప్పు కూడా అదంతా అక్కడే ఆడ మనుషులు కూలికి. అదేలే మనం ఆ పని చేసుకున్న వాళ్ళం అనుకోండి. అక్కడ చెరుకు ఆడుతున్నారు. ఆ పక్క గొట్టం నుంచి రసము కుండీలోకి వెళ్తుంది. ఆ కెసరాడిన రసము వాళ్ళు మిషన్లో చెరుకు పెడుతున్నారా అక్కడ, అందులో నుంచి అది మిషన్ అలా ఆడి ఆ పక్కనే గొట్టం ఉంటుంది. గొట్టం, ఈ చిన్న గొట్టం ప్లాస్టిక్ గొట్టం. ఇదిగో ఈ గొట్టం నుంచి పైపు ద్వారాన వెళ్తుంది. పిప్పులు చెరుకు నుంచి వచ్చిన పిప్పు అది ఎండబెట్టడానికి పట్టుకెళ్తారు వాళ్ళు. గొట్టం ద్వారా రసం కుండీలోకి వస్తుంది. ఈ రసం కుండీలోకి వచ్చింది మళ్ళీ కుండీ నుంచి వడపోత రూపంగా అక్కడ చిన్న జల్లి ఉంటుంది. దాని ద్వారా మళ్ళీ పెనంలోకి రసం అంతా వదులుతారు. ఇక్కడ నుంచి ఆయిల్ వేసి మిషన్ తిరుగుతుంది, కుండీలోకి రసం వస్తుంది. ఇక్కడ నుంచి అక్కడ లోపల పెనం ఫస్ట్ స్టార్టింగ్లో మనం చూసాం కదా, పెనంలో కలుపుతున్నాడు. అది బెల్లం ఆడడానికి లోపలికి అది వెళ్తుంది అనమాట. రసం అంతా పెనంలో వేసి ఉడకిస్తారు. అలా బెల్లం తయారవుతుంది. వేస్ట్ అంతా బయటకు తీసేస్తారు. అలా మరిగి కొద్దీ వేస్ట్ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి నీట్గా చక్కని బెల్లం, స్వచ్ఛమైన బెల్లం వస్తుంది మనకి. ఆ చెరుకులు అవి ఆడగా మిగిలిన కట్లు అవి కూడా పశువులకి మేతకు పట్టుకెళ్ళిపోతారు. చక్కగా ఇదంతా పిప్పుల కాలం. చెరుకు నుంచి వచ్చిన పిప్పి వేస్ట్గా పోదు, దాని నుంచి వచ్చిన వేస్ట్గా పోదు. అంతా గెత్తం కింద తయారై మళ్ళీ పొలాల్లోకి వెళ్తుంది. ఇక్కడ కూడా వల్లకోలేదు మా అబ్బాయి అయితే.
అమ్మ టైం అయిపోతుంది, వస్తావా రావా వస్తావా రావా ఒకటే పాట. ఎలాగోలాగ అక్కడ కూడా కాసేపు ఎంజాయ్ చేసి వీడియో తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి అయితే మళ్ళీ రీస్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళిపోవడానికి యాతనంతనా తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అనేసి చీకటి అయిపోతుంది, చాలా సాయంత్రం అయిపోయింది. ఇంటికి రిటర్న్ బయలుదేరిపోయాను. పిప్పుల కాలాలంతా అది ఒకప్పుడు మేము ఈ పిప్పులు అవి ఆడుకుండేవారు చిన్నాను మా అబ్బాయితో చెప్పుకుంటూ. ఇంకో సాయంత్రం అయిపోయింది కదా, పశువులు మేతకు తీసుకెళ్ళి కూడా తీసుకొచ్చేస్తున్నారు. అమ్మ వచ్చిందమ్మా వయ్యారి ఏంటనుకుంటున్నారు. అప్పుడు మేము ఇలాగా సైకిల్ మీద నేను పట్టుకెళ్ళేదాన్ని అరటిగాల్లో. ఎందుకంటే అప్పుడు నేను మా అమ్మ నాన్న ఇస్తే అలా సైకిల్ మీద తొక్కుకుంటూ అరటిగాలు వెనకాతలు పట్టుకొని అప్పుడు కూడా ఈవినింగ్ టైం వచ్చేదాన్ని. ఎందుకంటే స్కూల్ కాటి వెళ్ళి వచ్చేదాన్ని. అప్పుడు కూడా ఈవినింగ్ టైంలోనే నేను వచ్చేదాన్ని. ఎక్కడో దొరికింది ఒక వీడియో సెట్ చేసుకున్నాను. ఇదిగో ఎలా